ఆసన అంటే ఏంటిది? మన యొక్క ఎరుక అవేర్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది ఆసన. ఎలా? మన శరీరం పట్ల, మన శ్వాస పట్ల, మన మనసు పట్ల. ఈ 3 లెవెల్స్లో మన అవేర్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆసన చేస్తున్నాం. ఆసన చేసేటప్పుడు కొన్ని ఆసనాస్ డిఫరెంట్ బాడీ పార్ట్స్లో వర్క్ అవుతాయి. ఇప్పుడు మనం ఆసన క్లాసిఫికేషన్ చూసుకున్నాం అనుకోండి, ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ఉంటాయి, ముందు బెండ్ చేస్తాం. బ్యాక్ బెండింగ్ ఆసనాస్ ఉంటాయి, బ్యాక్ బెండింగ్ చేస్తాం. లాటరల్ బెండింగ్ ఉంటాయి, ట్విస్టింగ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆసనాస్ డిఫరెంట్ ఫంక్షన్స్లో వర్క్ అవుతాయి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ తీసుకున్నాం అనుకోండి, మన అబ్డామినల్ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతున్నాయి. కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? వీ విల్ బీ ఏబుల్ టు జనరేట్ మోర్, ఎక్కువ హీట్ అనేది జనరేట్ చేస్తాం మనం ఇక్కడ. ట్విస్టింగ్ ఆసనాస్ చేస్తున్నాం, అక్కడ కూడా మన అబ్డామినల్ ఆర్గన్స్ మీద వర్క్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? మన లివర్, మన ప్యాంక్రియాస్ మీద వర్కింగ్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా చూపెడుతుంది. బ్యాక్ బెండింగ్ చేస్తున్నాం అంటే చెస్ట్ ఓపెన్ చేస్తున్నాం అంటే మన బ్లాకేజెస్ ఏమున్నా కానీ వీఆర్ ఏబుల్ టు ఓపెన్ ఇట్ అప్. మన ఇన్హలేషన్, మన శ్వాస ప్రశ్వాస అనేది ఎక్కువ ఈజీ అవుతుంది. అలానే స్పైన్ కోసం చేస్తాం, మనం లెంథనింగ్ ఆఫ్ ద స్పైన్ చేస్తాం. ఎందుకంటే రోజువారీలో చాలామంది కూర్చునే ఉంటారు. కూర్చోవడం వల్ల స్పైనల్ హెల్త్ అనేది చాలా వరకు స్ట్రింక్ అయి ఉంటుంది. ఎప్పుడైతే స్పైనల్ స్ట్రెచెస్ చేసామో మన స్పైనల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా ఆసనాస్ అనేవి హెల్ప్ అవుతాయి.